కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి యువతకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా గలమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రోజా ఆధ్వర్యంలో ఏదైతే కలెక్టరేట్ కూడా బయలుదేరడం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే చెప్పండి, అంటే యువత పోరులో భాగంగా అంటే ఎలాంటి హామీలను ఇవ్వలేదని ఇంత స్థాయిలో మీరు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నారు? ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లల్లో ఉన్న నిరుద్యోగుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిట్ట నిలువున ముంచేశారు, మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ది మీరు చూస్తే మేము రాగానే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలేదు, ఒక్క నిరుద్యోగ భృతి కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరికి జాబ్స్ వచ్చాయి అంటే చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జాబ్ వచ్చింది, అలాగే లోకేష్ గారికి మంత్రి జాబ్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి మాత్రం ఒక్క జాబ్ కూడా రాలేదు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 మందికి ఎమ్మెల్యే ఉద్యోగాలు వచ్చాయి. అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నామినేటెడ్ జాబులు వచ్చినాయి. కానీ ఈ రాష్ట్రంలో ఓట్లేసిన నిరుద్యోగులకు మాత్రం ఒక్క జాబు రాలేదు, ఒక నిరుద్యోగ భృతి కూడా రాకపోవడం అనేది మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గొప్పగా డిఎస్సికి ఫస్ట్ సైన్ పెట్టాడు. ఈ రోజుటి వరకు ఒక్క టీచర్కైనా భర్తీ చేశారని నేను అడుగుతున్నా. మరి లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఇస్తే జనవరిలో అని చెప్పి నానా హడావిడి చేశారు. జూన్ వస్తోంది, మరి క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి తప్ప జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగితే లోకేష్ నుంచి ఒక మాట మాట్లాడటానికి కూడా లేదు. ఈరోజు యువతను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది యువత నష్టపోతుంటే, ఇంతమంది యువతకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే మీరే చెప్పాలి. ఈరోజు యువత ఎతుకుతోంది. పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోటేసి, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కోటేసి, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ గారు కోటేస్తే ఇలాగే ఉంటుందన్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర యువతకు అర్థమైంది. ఎందుకంటే ఈరోజు ఈ యువత డబ్బుతో చంద్రబాబు నాయుడుకి ఒక స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ ఫ్లైటు, లోకేష్ గారికి ఒక స్పెషల్ ఫ్లైటు, ఇవి కాకుండా స్పెషల్ హెలికాప్టర్స్ వాళ్ళు కొనుక్కోవడం మనం చూసాం. ఎంత దుబారా ఖర్చులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక నిరుద్యోగికి 3,000 ఇవ్వటానికి మాత్రం వీళ్ళకి ఎందుకు మనసు రాలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడుకేమో కొడుకుని షాడో ముఖ్యమంత్రిగా చేసుకొని అలాగే విద్యాశాఖ మంత్రి చేసుకోవడంలో తపన పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు, ఇంకా మంత్రి పదవి కోసం తపన పడుతున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎందుకు, యువత కోసం ముఖ్యంగా తపన పడట్లేదు ముగ్గురని నేను అడుగుతున్నాను. మీరు ఇచ్చినదే కదా మేనిఫెస్టోలో మీరే క్లియర్గా పెట్టారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏమో ఫస్ట్దే ఉద్యోగం ఇస్తాం, బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు. మరి మీరు ఇవ్వట్లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒక నియోజకవర్గం నుంచి 500 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనిషికి 10 లక్షలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తాము అని చెప్పారు. మరి సంవత్సరం అవుతున్నా ఎందుకు వీళ్ళందరూ కూడా కనిపించట్లేదు, ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు అని నేను అంటే మీరేమో ఒక సంవత్సరం అయింది ఇంకా పట్టించుకోలేదు అంటున్నారు. వాళ్ళు ఎవరంటే 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళుగా వాళ్ళు ఏమీ చేయలేదు, మాకు 1 సంవత్సరమే కదా అయింది, మేము ఇంకా చేస్తున్నాం, తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేస్తున్నాం, కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. ఈరోజు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలో 1,25,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేని నిరుద్యోగులు చాలామందికి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు సర్వీస్ చేసుకునే అవకాశం ఇస్తూ వాలంటీర్స్గా 5,000 జీతం ఇచ్చారు. కానీ మీరు 3,000 ఇస్తామని 3,000 కూడా ఇవ్వట్లేదు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. ఇంకా వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000కి పెంచుతామని మోసం చేసి ఈరోజు అన్ని లక్షల మంది వాలంటీర్లని రోడ్ల మీద పడేశారు. ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందిని తీసేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అంటున్నాను, మేము మీ మీద బురద చల్లాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి తెలుసు మీరు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదని. సరే మీరు ఇచ్చారా, లిస్ట్ బయట పెట్టండి. మీ బంధువులకి ఇచ్చారా, లేదా మీ ఆవిడ బంధువులకి ఇచ్చినారా, లేదా మీ నాన్నగారి బంధువులకి ఇచ్చారా, లేదా మీ అమ్మగారి బంధువులకి ఇచ్చారా, ఎవరికి ఇచ్చారో చూపిమనండి. ఆ పేరు అడ్రస్ కావాలి కదా. ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చారో చెప్తే మేము కూడా చూసి సంతోషిస్తాం కదా.
ఎందుకంటే మేము కూడా గ్రౌండ్లో నుంచి పనిచేస్తున్నాం. ఏ విలేజ్లో ఎవరికి ఏం అందుతున్నాయో మాకు అందరికీ తెలిసిన వాళ్ళం. అలాంటిది మేము ఎందుకు అబద్ధం చెప్తాం? ఇంకా అమ్మ ఒడి పథకం కిందకు వస్తే మీరే చూశారు, ఒక మనిషికి 76 మంది పిల్లలు ఉన్నారు, ఒక మనిషికి 96 మంది పిల్లలు ఉన్నారని వీళ్ళు ఇష్టంగా డబ్బులు వేసుకొని దోచుకుంటా ఉన్నారు. రావాల్సిన వాళ్ళకి రావట్లేదు. 30 లక్షల మందికి కట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇస్తున్న 84 లక్షల మందిలో 30 లక్షల మందికి కట్ అయితే, మరి మీరు ఒక ఇంట్లో ఇద్దరుంటే 30 ఇస్తాం, ముగ్గురుంటే 45 ఇస్తామన్నప్పుడు ఎంత పెరగాలి? ఎందుకు తగ్గిందని నేను అడుగుతున్నాను. అండ్ రెండోది P4 కింద ఈరోజు ఆడబిడ్డ నిధి ఇస్తామంటారు. P4 అంటే మీకు తెలుసుగా, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసి డబ్బు లేని పేదవాళ్ళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 నెలకి ఇస్తామన్నారు. మరి డబ్బున్న వాళ్ళు ఎవరిస్తారు? ఆ క్లారిటీ లేదు. P4లో పెట్టి అయిపోయింది, మేము ఇచ్చేసాం సూపర్ 6లో ఒకటి, కాబట్టి మమ్మల్ని అడగద్దు. నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా, మీరు చెప్పిన P4 ఎవ్వరు పాటించటం లేదు. ఫస్ట్ మీరు పాటించండి. మీరు పెట్టింది మీ భార్య భువనేశ్వర్ గారిని, అలాగే బ్రహ్మణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని, వీళ్ళందరూ కూడా మీ హెరిటేజ్లో కానీ మీ ఆస్తుల్లో నుంచి ఫస్ట్ ఎలా ఇవ్వాలి ఒక కుటుంబానికి 1500 నెలకు అనేది మీరు కొంతమందికి ఇచ్చి చూపిస్తే మీ బాటలో అందరూ నడుస్తారు. మేడం, అంటే మీరు ఓవైపు ఏమో యువత పోరుబాట, ఏదైతే వెన్నుపోటు దినోత్సవాలు స్కిల్ డెవలప్మెంట్ లో జాయిన్ చేసేసామని చేతులు దుడుపుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక మనిషికి కావాల్సిన స్కిల్ని వాళ్ళు నేర్పిస్తారు. దానికి సంబంధించినది వచ్చినప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్ళాలి. అక్కడ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం డబ్బులు వస్తాయి? మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? ఉద్యోగం ఎలా వస్తుంది? కాబట్టి అది కూడా బోగసే. ఎస్, రైట్ మేడం. అంటే మీరైతే ఈ వైపు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు, మాకు అన్యాయం జరిగింది అంటూ కూడా, ప్రజలకు అన్యాయం జరిగింది అంటూ కూడా. కానీ కూటమి కానీ మేడం, మంత్రిగా చేసాం, ఎమ్మెల్యేగా చేసినప్పుడు మా బాధ్యత. ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగం ఇవ్వకపోతే నేనే ఫైట్ చేయాలి వాళ్ళ తరఫున, వాళ్ళతో పాటు నేను ఉంటాను. అదే మేడం, అంటే మీరైతే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా డైవర్సింగ్ పాలిటిక్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే కారు కింద పడిపోయి సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం కూడా జరిగింది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారంటూ కూడా కూటమి నేతలు ఆరోపిస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చేయదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతాం. ఇదే ఇష్యూ నేను క్లియర్గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్తో సహా చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోమ్ మినిస్టర్ కలిసి పన్నిన కుట్ర. వీడియో ఒరిజినలే. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికైనా పంపించుకొని వెళ్ళి దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. పంపించమనండి, అది పంపించమనండి. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తన షూటింగ్ పిచ్చితో 29 మందిని చంపేశాడు. సో ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇమ్మనండి. అవి ఎలా డిలీట్ అయ్యాయో కూడా చెప్పమనండి. అలాగే కందుకూరులో మీకు పర్మిషన్ లేకపోయినా సందుల్లో గొంతుల్లో మీటింగ్ పెట్టి 8 మందిని చంపేశారు కదా, దానికి ఏం కేసులు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ నాయకుల మీద ఆయన చెప్పాల్సి ఉంది. అలాగే గుంటూరులో చీరలు మంచుతూ 3 చంపేశారు. మొన్న ఇక్కడ సింహాద్రిలో గోడ కట్టి ముందు రోజు నైట్ 7 మందిని చంపేశారు. దానికి మరి హోంమంత్రిని మీద ఏం కేసు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు పెట్టాలి మీరే చెప్పండి. తిరుపతిలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం. అంటే చంద్రబాబు నాయుడికి కుప్పంలో భజన చేసుకుంటూ తిరుపతిలో వదిలేయటం వల్ల 6 మంది చనిపోయారు. దానికి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలా వద్దా? సో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకొని ఆ వీడియోలు బయటకు పెట్టి జగన్ గారు చేసిన తప్ప ఒప్పని చెప్పాలి. మీరు ఒక ఫేక్ 18వ తేదీ ఎందుకు ఎస్పీ గారు అంత అర్జెంటుగా మా మీద ప్రేమతో పెట్టాడా ప్రెస్ మీట్? ఇప్పుడు మా మీద ఏం ప్రేమ ఉండదు కదా వాళ్ళ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి. మరి ఆయన నిజం మాట్లాడాడు, ఈరోజు ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నాడు? గతంలో కూడా మీరు కొండ మీద చూశారు, నెయ్యిలో కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పారు. 4 రోజుల తర్వాత అదే ఈవోతో ఎలా అబద్ధం చెప్పించారు? సో ఈరోజు ఎస్పీతో కూడా కాబట్టి భయపెట్టి దబాయించి చేస్తున్నారు. బయట పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే
అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరు ఇవన్నీ అంటే ఈ కేసులో జగన్ గారి మీద కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. A2గా కూడా కేసు నమోదు చేశారు. ఎలా చూస్తారు? చూసాము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి, సంవత్సరం నుంచి జగన్ గారి మీద ఏదో ఒక కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఫస్ట్ అవినీతి దీని మీద పెట్టాలని చూశారు, ఎక్కడ ఏమీ దొరకలేదు. తర్వాత మీరు చూస్తే ఈ విధంగా ఎక్కడ దొరుకుతారా, దేని మీద పెడదామని చూస్తున్నారు. ఎందుకంటే లిక్కర్లో మనం చూసాం, ఆడదామ ఆంధ్రాలో చూసాం, ఇసుకలో చూసాం, ఇట్లా ప్రతి చోట ఏదో ఒకటి ఎతికారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి దొరకలేదు. సో ఇప్పుడు 18వ తేదీ జరగలేదని ఎస్పీ చెప్పాక దీన్ని ఎట్లా మారిస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూర్చొని డిజైన్ చేసి 22వ తేదీ పొద్దునకి వచ్చింది. మరి 28 నుంచి ఏం చేస్తూ ఉంటారు ఎస్పీ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ? ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాజీ మంత్రిగా చెప్పండి, అది ఒరిజినల్ అని చెప్పి మీ పార్టీ భావిస్తుందా, లేదంటే ఒక ఫేక్ వీడియో కానీ? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న కక్షపూరిత రాజకీయం అది స్పష్టంగా అందరికీ తెలుస్తోంది. ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్పీఏ ఒక మాట మారుస్తున్నాడు అంటే ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరూ అర్థం చేసుకోగలరు. సో ఈరోజు పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఈ కక్ష సాధింపు చర్యల్లో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగస్వాములైతే రేపు పొద్దున రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీడియో అనేది ఫేక్ అంటారా, ఒరిజినల్ అంటారా? అంటే మీ పార్టీ సైడ్ నుంచి దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఫేక్ అనే అనిపిస్తుంది నాకు, ఫేక్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఎక్కడో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు నించున్నా కూడా ఆయన దిగి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలాంటిది ఒక మనిషి పడిపోతే తొక్కించుకొని పోయేంత మూర్ఖుడు కాదు, ఏమంటారు గుండె లేని వ్యక్తి కాదు. అది మన లోకేష్ గారు. యువగళం స్టార్టింగ్లో నడుస్తుంటే పక్కన తారకరత్న పడిపోయి చచ్చిపోతే కూడా ఏ విధంగా పట్టించుకోకుండా పోయాడో మనం చూసాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు తన గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన వాళ్ళని, మీకు నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాను, మీలో ఎనర్జీ ఎక్కువ ఉంది, మీరు అరవండి, కేకలేయండి, షట్లు చింపుకోండి, యాక్సిలరేటర్తో రైస్ చేసి ఇవి చేయండి అన్నాడు. ఆయన మాటలు ఇద్దరు చేసి ఇద్దరు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా పోలే. మరి వీళ్ళ వల్ల చనిపోయినా వాళ్ళు వీళ్ళ వల్లే కదా చనిపోయారు, మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇది మాజీ మంత్రి రోజా గారు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా అది ఫేక్ వీడియోనే. ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది, అందులో భాగంగానే ఇలాంటి ఒక ఫేక్ వీడియోని కూడా క్రియేట్ చేస్తుంది. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదు, తగ్గేది లేదు. ఇవన్నీ కూడా గతంలో చూసాం, ఇక ముందు చూస్తాం. వాటన్నిటిని తట్టుకొని పార్టీ నిలబడుతుంది అంటున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ అండేవి, తిరుపతి నుండి.